హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సంగీత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఉండే చూడండి, ఇది మా మేక అన్నమాట. ఇక ఈరోజు నా పని ఏంటంటే, మా పొలం ఉంది కదా, ఒక అయ్య బీడు అని ఇక్కడ సర్కాల చెట్లు మొలుచున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే మేము ఇంతకు ముందే కొట్టామన్నమాట. అయితే మళ్ళీ ఎంత బాగా వచ్చేసాయో. కట్లు లేవు, పూర్తిగా అయిపోయాయి. నరికిన కట్లన్నీ మంట వేసామన్నమాట. 10 మంది ఉన్నాం కదా, అవి మళ్ళీ వచ్చేసాయి అన్నమాట. బాగా ఎగబడి బాగా పెద్దవైపోయాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ తెల్లారి వచ్చామన్నమాట. నేను, మా మామ, మా అక్క. ఇంకా పొలానికి నీళ్ళు వేసి వరి పైరుకి కొన్ని కట్టలు అయితే నరికాము. అయితే ఎండ అయిపోయింది. మా మామకు వచ్చి జ్వరంగా ఉంది అంటే మా అక్క కూడా నేను ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిపోయారనమాట వాళ్ళు. ఇప్పుడు మధ్యాహ్నం అయ్యింది. అన్నం తింటా అన్న ఫ్రెండ్స్, రాండి తిందూరు. ఇక చూడండి, పప్పు కూర ఇంకా మునగాకు తాలింపు. మా ఆయన ఇప్పుడే వచ్చి పెట్టేసిపోయాడు అనమాట, మా బావ అన్నము. రా బావ, నువ్వు కూడా తిందు అంటే నేను మళ్ళీ వచ్చి తింటాలే, నువ్వు తినని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు అనమాట. ఇక ఒక్కదాన్నే ఎందుకు, ఇక్కడ షెడ్ ఉంది కదా, షెడ్ దగ్గర వెళ్ళి పడుకుందాం అనుకున్నా కొద్దిసేపు. కానీ ఈ మేక ఉంది చూడండి, నేనున్నా కూడా మే నరస్తా ఉండదు. దీన్ని ఒకటి తోలుకొని వచ్చిన ఈరోజు, ఇంటి దగ్గరే ఉంది కదా అనేసి. ఇక అక్కడ ఒక 2 ఆవులు ఉన్నాయి చూడండి, మావే అవి కూడా. ఇంకా ఇక్కడ ఒక దూడు ఉంది, ఎట్లా వెళ్ళిపోయిందో అది. పైరు ఉన్నాయన్నమాట పక్కన, వెళ్ళి ఎక్కడ మేసేస్తుందో అని ఒక భయం. ఏ బుడ్డ ఉండవా? ఉంది, అక్కడ ఉంది చూడండి మా బరోడా. కనిపిస్తుందా? బ్లాక్ బరోడా. ఏయ్, ఎట్టా వెళ్ళొద్దు, ఎండ అదిరిపోతా ఉంది ఫ్రెండ్స్. ఈ ఎండకి సర్కారు చెట్ల కాడ బెట్టలేపేస్తుంది అసలు. అయినా కూడా తెలిసి నువ్వెందుకున్నావు అంటే తప్పదు ఇంకా కదా. పరిస్థితి బాగాలేనప్పుడు ఎలా ఉంటే అలా మనమే అడ్జస్ట్ అయిపోవాలి మరి. ఇకపోతే ఈ కంప చెట్ల మీద దొండాకు, ఈ పురుగాకు, సన్నాకు చాలా ఉందన్నమాట మేకలకి మేత అయితే. కాబట్టి దీనికి అడేసిన కొద్దిసేపు పొట్ట నిండా మేసేసి మళ్ళీ చూడండి అరసా ఉండదు. ఇంతకుముందు జనాభా నేను, మా అక్క, మా మామ ఉన్నాం కదా. ఇక ఇప్పుడు నేను ఒకటే ఉండే కొందికి అదేంటంటే అరస్తా ఉంది. ఇంక నేను కానీ వెళ్ళిపోతే ఇంకెలా అరుస్తుందో. దాని పిల్లని తీసుకొని రాలేదు, ఇంటి దగ్గర ఉందన్నమాట. దాన్ని కానీ తీసుకొచ్చి ఉంటే గుమ్మను ఉంటుంది. దానికి కాళ్ళు బాగాలేదన్నమాట. కాబట్టి దాన్ని ఇంటి దగ్గరే వదిలేసి నేను దీని వరకే తోలుకొని వచ్చిన. ఇకపోతే మేము ఇక్కడ కట్టెల నరకను ముందు వచ్చినప్పుడే మా మామకి బాడీలో బ్లడ్ అంతా ఎక్కడ గుచ్చుకుంటే అక్కడ ముళ్ళు వచ్చేస్తా ఉంటుంది అనమాట. సరే, కింద లావుగా ఉంటుంది కదా, కట్టి కింద కంప ఉండదు అనమాట. ఇలాగే పొడుగుకు ఉంటే బాగుండు మా అన్న, చిలుక్కో పొడుగుకు ఉంటుంది కంప అన్నాడు. మా మామ నరికిస్తా అంటే మేము చెలిగేసి ఒడ్డేసుకునేసి వాటిని మళ్ళీ ఎనిపినాక ఇంటికి ఎత్తుకొని పోయి, కట్టెలు నీళ్ళే మాకు అలవాటు అయిపోయినాయి. హీటర్ కూడా ఉంది కానీ అవే మా అత్త అయితే అరుస్తుంది అనమాట, కట్టెల నీళ్ళే పోసుకోండి బాగుంటాయి, ఒంటికి ఆరోగ్యానికి మంచిది అని. ఇంకా అన్నం కూడా మేము నైట్ పూట ఇప్పుడు బియ్యం అన్నము పొయ్యి మీద పెడతామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎండలు స్టార్ట్ అయిపోయాయి, జాగ్రత్త అండి. తినేసి ఈ ఎండకి మజ్జిగ, టెంకాయ నీళ్ళు, జ్యూస్లు, చల్ల వస్తువులు తాగినామంటే కొంచెం తట్టుకుంటాం ఆ ఎండ నుంచి. ఏమంటారు? నిజమే కదా. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు ఏం తిన్నారో మీరు కామెంట్ చేయండి. మధ్యాహ్నం అయింది, ఇప్పుడు ఏం తిన్నారో కామెంట్ చేయండి. మన వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.